ఇమ్మర్సివ్ లెర్నింగ్ అంటే స్టూడెంట్ ఒక విషయాన్ని ఇంతకుముందు ఎల్ఎస్ఆర్డబ్ల్యూ స్కిల్ బేస్డ్ మీద నేర్చుకునేవాడు, అంటే వినటం, మాట్లాడటం, చదవటం, రాయటం ద్వారా. కానీ ప్రజెంట్ టెక్నాలజీకి అనుగుణంగా స్టూడెంట్ ఫ్యూచర్లో నిజ జీవితంలో అనుభవిస్తున్నట్లు నేర్చుకునే విధానంకి ఈ టెక్నాలజీ చాలా సహాయపడుతుంది. ప్రజెంటు ఏఆర్, విఆర్ అని చెప్పి మనం ఎక్కువగా వింటున్నాం. ఏఆర్ అంటే అగ్మెంటెడ్ రియాలిటీ, విఆర్ విర్చువల్ రియాలిటీ, మిక్స్డ్ రియాలిటీ. ఇక్కడ విద్యార్థి ప్రత్యక్షంగా చూస్తూ నేర్చుకోవటానికి ఈ విఆర్, ఏఆర్, మిక్స్డ్ రియాలిటీ అనేవి మనకి యూజ్ అవుతాయి ఫ్యూచర్ జనరేషన్కి అనమాట. అయితే ఇక్కడ విద్యార్థి ఇంతకుముందు మనకి టెక్స్ట్ బుక్లో ఒక పిక్చర్ని ఇస్తారు, ఆ పిక్చర్ 2D యానిమేషన్లో ఉండేది. ఇప్పుడు అదే పిక్చర్ని ప్యానల్ ఇచ్చారు, ప్యానల్లో కూడా మనకి 2D యానిమేషను, 3D యానిమేషన్లో మనకి విద్యార్థి చూపించడానికి కరెక్ట్గా ఉండేది. కానీ ఇప్పుడు ఫ్యూచర్ ఎలా ఉంది అంటే, నువ్వు టెక్స్ట్ బుక్లో ఉన్న 2D పిక్చర్నే తీసుకొని 360 డిగ్రీ యాంగిల్లో, అంటే మొత్తము ఆ పిక్చర్ మొత్తాన్ని నువ్వు రొటేట్ చేస్తూ రియల్గా విద్యార్థి అనుభవిస్తున్నట్టు, చూస్తున్నట్టు ప్రత్యేకంగా అనే ఫీలింగ్ని కలిగించడానికి మనకి ఏఆర్, విఆర్, మిక్స్డ్ రియాలిటీ అనేది యూజ్ అవుతుంది అనమాట. సపోజ్ తాజ్మహల్ని నువ్వు చూపిస్తున్నావు, అది టెక్స్ట్ బుక్లో మనకి 2D యానిమేషన్లో ఉంది. అదే మనం ప్యానల్ ఓపెన్ చేస్తే 3D యానిమేషన్ కూడా చూపించవచ్చు. కానీ ఇక్కడ ఏఆర్, విఆర్ రియాలిటీని మనం యూజ్ చేయగలిగితే రియల్గా విద్యార్థి క్లాస్ రూమ్లోనే అక్కడ ఉన్నటువంటి ప్లేస్ మొత్తాన్ని కవర్ చేస్తారు. 360 డిగ్రీ యాంగిల్ మొత్తం కవర్ చేస్తూ పూర్తిగా చూసే అనుభవాన్ని పొందుతారనమాట. ప్రజెంట్ ఈ టెక్నాలజీ రిలేటెడ్గా ట్రైనింగ్స్ అవుతున్నాయి. వీడియో మేకింగ్ అనేది తయారు చేసి నెక్స్ట్ స్టూడెంట్స్ ముందు డిస్ప్లే చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి ఈ ట్రైనింగ్స్ అనేవి చాలా యూజ్ అవుతున్నాయి.